2019 సమ్మర్ రేసు మొదలైంది. ఏప్రిల్ నెలలో మొదటి బిగ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు నాగ చైతన్య సమంతల కాంబినేషన్ లో వచ్చిన మజిలీ సినిమా వచ్చేసింది. రెగ్యులర్ షోల కన్నా ముందు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ద్వారా రిలీజ్ అయిన ఈ సినిమాకు అక్కడ నుండి మొదటి టాక్ ఏంటో కూడా బయటికి వచ్చేసింది. వరల్డ్ వైడ్ గా 1000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండి. స్టోరీ లైన్ ను పూర్తిగా రివీల్ చేయకపోయినా కానీ చిన్నతనంలోనే ప్రేమను కోల్పోయిన హీరో పెళ్లి తర్వాత తన భార్యతో అయిష్టంగానే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడట. ఒక పక్క భర్తను ఎంతో ఇష్టంగా చూసుకునే భార్యను ప్రేమించలేకపోతున్నానని బాధపడే హీరో. వీరి కథ ఎలా సుఖాంతమైందనేదే ఓవరాల్ గా స్టోరీ పాయింట్ అంటున్నారు చూసిన వారు. సినిమా స్టోరీ పాయింట్ హార్ట్ టచింగ్ గా ఉంటుందని, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా ఎక్కడా దర్శకుడు మిస్ కాకుండా సినిమాలో జోడించాడని, కథ పాయింట్ ఆసక్తికరంగా సాగుతూ ఉంటుందని, మొదటి అర్ధ భాగం చాలా వరకు సన్నివేశాలు, లీడ్ క్యారెక్టర్ల ఇంట్రొడక్షన్, అలాగే నాగ చైతన్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నడుస్తుందని, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆకట్టుకునే విధంగా ఉంటుందని వారు చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదని, అదే విధంగా సమంత క్యారెక్టర్ కూడా కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రోల్స్ లో ఒకటిగా ఈ సినిమాలోని సమంత క్యారెక్టర్ నిలుస్తుందని చెప్తున్నారు. సంగీతం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉందని, దర్శకుడు అనుకున్న కథను అనుకున్నట్టే తెరకెక్కించి సినిమాను చాలా వరకు ఆకట్టుకునే విధంగా ప్రేక్షకుల చేత బాగుంది అనిపించే విధంగా తెరకెక్కించారని అంటున్నారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొద్దిగా స్లో డౌన్ అయినా సెకండ్ హాఫ్ హార్ట్ టచింగ్ గా కొనసాగుతూ క్లైమాక్స్ ఎపిసోడ్ మరింత హార్ట్ టచింగ్ గా దర్శకుడు తీర్చిదిద్దాడని, ఓవరాల్ గా మెయిన్ క్యారెక్టర్ల అద్భుతమైన పర్ఫార్మెన్స్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని వారు చెప్తున్నారు. సినిమా మొత్తం మీద ఎలా ఉంది అంటే మాత్రం సింగిల్ లైన్ లో నిన్ను కోరి టైప్ లోనే ఆకట్టుకునే విధంగా ఉందని వారు చెబుతుండటం విశేషం. సినిమా మొత్తం పర్ఫార్మెన్స్ బేస్ మీదే రన్ అయ్యే సినిమా అని, కమర్షియల్ ఎలిమెంట్స్ మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే అనుకున్న రేంజ్ లో లేకపోయినా కానీ సినిమా లెవెల్లో పర్వాలేదనిపించే విధంగా ఉన్నాయని వారు చెప్తున్నారు. మొత్తం మీద సినిమాకు ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి అబవ్ యావరేజ్ టు హిట్ టాక్ లభించిందనే చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలు ముగిసే సమయానికి సినిమాకు అసలు సిసలు టాక్ బయటికి వస్తుందని చెప్పవచ్చు. ఓవర్సీస్ లో వినిపిస్తున్న టాకే రెగ్యులర్ షోలకు కూడా వినిపిస్తే బాక్సాఫీస్ దగ్గర నాగ చైతన్యకు అద్భుతమైన విజయం దక్కినట్లే చెప్పవచ్చు. ఓవర్సీస్ ఆడియన్స్ ఎక్కువగా క్లాస్ సినిమాలను ఇష్టపడతారు కాబట్టి మజిలీ సినిమాకు అక్కడ నుండి పాజిటివ్ టాక్ రావడం సహజమనే చెప్పాలి. ఇక రెగ్యులర్ షోల నుండి సినిమాకు ఎలాంటి టాక్ లభిస్తుందో త్వరలోనే తెలియనుంది. మీరు ఓవర్సీస్ ప్రీమియర్ షోలు చూసినట్లయితే సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని, మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.